హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మహికా ట్రూత్స్. ఈ ఒక్క శ్రావణ శుక్రవారమైనా ఇంట్లో ఇలా పూజ చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ, నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపైన కోరినన్ని వరాల జల్లులను కురిపిస్తుందంట. అందుకే ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి. మరి ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా పూజ చేస్తే ఆ అమ్మవారు మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్ట ఐశ్వర్యాలను కురిపిస్తుంది. శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని శుచిగా తలస్నానం చేయాలి. తర్వాత మీ ఇంటి గడపలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లతో అలంకరించుకొని మీ ఇంటి గుమ్మానికి తోరణాలు కూడా కట్టుకోవాలి. అలాగే ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గు వేస్తే చాలా మంచిది. శ్రావణ శుక్రవారం రోజున మీ గుమ్మం కలకలలాడుతూ ఉండాలి. ఏ గుమ్మం అయితే పచ్చగా కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. కాళ్ళకు పసుపు రాసుకొని చేతుల నిండా గాజులు వేసుకొని లక్ష్మీదేవిలా కలకలలాడుతూ ఉండాలి. తర్వాత మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని పూజ గదిని కూడా అలంకరించుకొని పూజ కోసం సిద్ధమవ్వాలి. పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో కూడా ముగ్గు వేసుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని తులసి దళాలతో అలాగే గులాబీ పువ్వులతో అమ్మవారి పటానికి నిండుగా అలంకరించుకోండి. శ్రావణ శుక్రవారం చేసే పూజలో ఖచ్చితంగా తులసి దళాలు మరియు గులాబీలు ఉండాల్సిందే. ఎందుకంటే గులాబీ పువ్వులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇక తులసి దళాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి. ప్రతి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే. అప్పుడే మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి ఎంతో సంతోషపడుతుంది. అలాగే మీ దగ్గర ఉన్న ముత్యాల దండలు కానీ బంగారు నగలను కానీ లక్ష్మీదేవి పటానికి వేయండి. అమ్మవారు ఎంతో ఉప్పొంగిపోతుంది. ఇలా బంగారు నగలను అమ్మవారికి అలంకరించే ముందు వాటిని పాలతో శుభ్రం చేసుకోవాలి. అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాక లక్ష్మీదేవి పటం ముందు ఒక ఎర్రటి జాకెట్ ముక్క అలాగే తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. అలాగే అమ్మవారి పటం ముందు పసుపు కుంకుమలు అక్షంతలు అరడజను గాజులను కూడా సమర్పించండి. అలాగే ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ నిండుగా నీళ్లు పోసి అందులో 2 తులసి ఆకులను వేసి పూజ గదిలో పెట్టుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత చెంబులో ఉన్న నీటిని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తీర్థంలాగా తీసుకోవాలి. ఇందులో దేవుడి శక్తి నిక్షిప్తమై ఉంటుంది. తర్వాత 2 పిండి దీపాలను తయారు చేసుకొని అందులో ఆవు నెయ్యి పోసి దీపంలో 5 వత్తులను వేసి దీపారాధన చేయాలి. శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పాలు పొంగించుకుంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఈ పాలతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించండి. లేదా మీరు చేసే పూజలో ఒక బెల్లం ముక్క అయినా సరే అమ్మవారికి సమర్పించండి. చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి 3 ప్రదక్షిణలు చేసి మీ కోరికలను అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. అలా మీ పూజ గదిలో ఉన్న అక్షంతలను తలపై వేసుకుని దేవుడికి నమస్కారం చేయండి. పూజ గదిలో ఉన్న అక్షంతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత మీ తలపై అక్షంతలను వేసుకుంటే ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయి. ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా తులసిని పూజిస్తే మీ ఇంటికి రాజయోగం వరిస్తుంది. తులసి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసికి పసుపు కుంకుమలు వేసి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. శ్రావణ శుక్రవారం పూజ చేసేవాళ్ళు మీ ఇంటికి ఒక ముత్తైదును పిలిచి ఆ ముత్తైదుని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. ఇలా పూజ మొత్తం పూర్తయిన తర్వాత చివరగా 3 సార్లు గంటను మోగించి మీ మనసులో ఉన్న కోరికలను దేవుడికి చెప్పుకొని నమస్కారం చేసుకుంటే మీరు అనుకున్న కోరికలన్నీ అమ్మవారి చెంతకు చేరుతాయి. ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం రోజున ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. మీ ఇంట్లో డబ్బు సమస్యలు అనేటివి లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసేవాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండలేని వారు కనీసం మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి. ఇదే ఆఖరి శుక్రవారం కాబట్టి ఈ రోజైనా సరే భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.